నాగర్ కర్నూలు. ఇది కూడా సడన్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి సిట్టింగ్ ఎంపీలో ఇది ఒకటి. అప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి పోతుగంటి రాములు ఈరోజు పార్టీ మారడంతో కూడా అక్కడ కూడా ఇంకా అభ్యర్థిని ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీ తీవ్ర స్థాయిలోనే కసరత్తులు చేస్తూ ఉంది. అది ఎంతవరకు వర్కౌట్ అయితే అనేది ఒకసారి చూడాలి. దీంతో పాటు అయితే కాంగ్రెస్ నుంచి కూడా మల్లు రవి, సంపత్ వీళ్ళిద్దరి మధ్య మాత్రం రసవత్తరమైన పోటీ అయితే జరుగుతూ ఉంది. ఆ రసవత్తరమైన పోటీ ఏ రేంజ్లో ఉందంటే, ఆయనకు ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఇచ్చిండ్రు మల్లురావు గారికి, ఏదైతే ఒక నామినేటెడ్ పదవి అది కూడా ఇది క్యాబినెట్ హోదాలో ఇచ్చిండ్రు. ఆయన దాన్ని నాకు అసలు అవసరమే లేదు, నేను నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పేసి దాన్ని రాజీనామా చేసి వచ్చేసిండు. ఇటు సంపత్ కుమార్, మొన్న ఎలక్షన్లో పోటీ చేసినటువంటి సంపత్ కుమార్ కూడా నేను కూడా బరిలో ఉన్నా అని చెప్పేసి ఆయన కూడా తిరుగుతూ ఉన్నాను. బట్ ఇట్లా చూసుకుంటే మాత్రం ఢిల్లీ హైకమాండ్ మాత్రం ఖచ్చితంగా మల్లురావు వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినట్టు పోతుగంటి రాములు కుమారుడు భరత్ ప్రసాద్ బరిలోకి దిగబోతున్నాడు బీజేపీ నుంచి. ఇప్పటికీ ఆయన పేరు కూడా బీజేపీ మొన్న ఏదైతే తొలి లిస్టులో కూడా అప్పటికే వచ్చేసింది. ఇక్కడ పోటీ మాత్రం నాకు తెలిసి ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది పోటీ. అక్కడ నాగర్ కర్నూలులో పెద్ద బీజేపీ కూడా ఎక్కువ అవకాశం అయితే లేదు. ఈ రెండింటి మధ్యలో పోటీలో ఉంటుందో కాకుండా ఎక్కువ పై చేయి ఊరుకుంటుంది అనేది భవిష్యత్తు తెలుస్తుంది. నెక్స్ట్ మహబూబ్ నగర్ సంబంధించి కూడా కేఎస్ రవికిరణ్, ఈ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్. అంటే మొన్నటిదాకా అనుకున్నాం కదా, మనకి సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి ఎంఎస్ఎన్ రెడ్డి కాదని చెప్పేసి ఈయనకి ఎట్లా ఇస్తారని చెప్పేసి కూడా మనం ఒకసారి అనుకోవచ్చు. బట్ ఎక్కువ అయితే పేరు వినిపిస్తున్నమాట మాత్రం కేఎస్ రవికిరణ్ అని చెప్పేసి కూడా. ఆయనకు అక్కడ ఉన్నటువంటి చారిటీ కానీ లేకపోతే ఆయన చేస్తున్నటువంటి అవన్నిటి పరిగణలోకి తీసుకొని ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంఎస్ఎన్ రెడ్డి కాకుండా ఖచ్చితంగా ఈసారి కేఎస్ రవికుమార్కు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చేందుకు కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక మనం చూసినాం కాంగ్రెస్ నుంచి కూడా యువ నాయకుడు వంశీచంద్ర రెడ్డి, రాహుల్ గాంధీ టీంలో ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డి పేరు కూడా మనకు బాగా వినిపిస్తున్నది. ఆ వినిపిస్తున్నాన్ని చూస్తే మాత్రం ఎంతవరకు అంటే ఆయన దాదాపుగా తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు. అయితే ప్రత్యేక రాజకీయాల్లో నేను కొంచెం దూరంగా ఉంటానని చెప్పేసి వంశీచంద్ర రెడ్డి అన్నా కూడా లేదు, ఖచ్చితంగా నువ్వు అక్కడి నుంచి నిలబడాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం అయితే ఇక రేవంత్ రెడ్డి చెప్పడంతో కూడా ఆయన సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. ఇక బీజేపీ నుంచి మాత్రం మంచి రసవత్తమైన పోరు మాత్రం జరుగుతూ ఉంది. ఈ ఎంపీ టికెట్ కోసమే డీకేఆర్ ఉన్న ప్రత్యేక రాజకీయాలకు సంబంధించి మన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పోటీ చేయలేదు. ఇక జితేందర్ రెడ్డి కొడుకు మహబూబ్నగర్ నుంచి పోటీ చేసి టౌన్ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయింది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఎవరు గెలిచినా కూడా బీజేపీ నుంచి రేపు ఒకవేళ సెంట్రల్లో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే అంటే వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఇద్దరిట్లో ఎవరైతే మహబూబ్నగర్ నుంచి కనుక బీజేపీ నుంచి గెలిస్తే కేంద్ర మంత్రి పదవులు మాత్రం ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి కూడా టాక్స్ వస్తున్న నేపథ్యంలో నాకంటే నాకు అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ అయితే జరుగుతూ ఉంది. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారు, ఎవరు మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఎంపీ సీట్ను తీసుకుంటారు అనే దాని మీద కూడా మనకు కొంచెం ఉత్కంఠ అయితే నెలకొంది. ఆ ఉత్కంఠలో భాగంగా ఎవరు ముందుకు వస్తారు, ఎవరు వెళ్తారని కదా, ఇటు జితేందర్ రెడ్డికేమో మోడీ నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి, అటు డీకేఆర్ ఉన్నకేమో కొంచెం మహిళా అధ్యక్షురాలుగా ఉంది ఆమె. బీజేపీకి సంబంధించి కూడా ఇద్దరు కూడా మంచి నేతలే మంచి పట్టున్న నేతలే జిల్లాల మీద, మహబూబ్నగర్ జిల్లా మీద. చూడాలి మరి ఎవరికి వస్తుందో ఇది కూడా కొంచెం ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గాలు ఇది కూడా ఒకటి. అయితే ఇక్కడ పోటీ మాత్రం 3 త్రిముఖ పోటీ అయితే గట్టిగానే కనిపిస్తూ ఉంటాయి, అయితే చూసుకోవచ్చు మనం. నెక్స్ట్